బిగ్ డిబేట్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారి సత్తెనపల్లి పర్యటన. సరే, మనం ఎక్కడి నుంచి మొదలెట్టాలంటే గుంటూరు మిర్చి యార్డు నుంచి మొదలెట్టి అనంతపురం జిల్లా రాప్తాడు వెళ్ళి అక్కడి నుంచి ప్రకాశం జిల్లా పొదిలి వచ్చి అక్కడి నుంచి సత్తెనపల్లి, గుంటూరు జిల్లా సత్తెనపల్లికి మళ్ళీ రావాలి. ఈ మొత్తం ఒకసారి డాట్స్ అన్నింటినీ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే కనుక మనకి కనిపించే విషయం ఏంటంటే ఆయన వెంబడ ఉండే 15,000 మంది కాలకేయ సైన్యం. ఇలా అని ప్రభుత్వం భావిస్తోంది, ప్రభుత్వం నిర్ధారణకు కూడా వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఆ 15,000 మందిని తీసుకెళ్తున్నారట. మరి నిర్దిష్టమైన ఆధారాలతోటి డీజీపీ గారు వెళ్ళి ఇలాంటి అసాంఘిక శక్తుల ప్రవేశం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో జరుగుతుండటం వల్ల అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయంటూ చెప్పుకొచ్చారని మరి సెక్రటేరియట్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. సో ఆందోళన పడింది ప్రభుత్వం. ఏం చేయాలి, ఎలా కట్టడి చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి దూకుడిని అని చెప్పేసి. ఏం లాభం లేకపోయింది. నిన్న కూడా ఆయన తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి, ప్రభుత్వం దృష్టిలో అది ప్యాలెస్, ఆయన దృష్టిలో అది ఆయన నివాసం, అక్కడి నుంచి ఆయన బయలుదేరి 3 వెహికల్స్తో బయలుదేరిన దారి పొడుగుతో మరి అదనంగా వచ్చి చేరిన వెహికల్స్ తర్వాత కాన్వాయ్ ఢీకొని మరి మరణాలు ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం దాడికి దిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాధించారు? దీంతోపాటు శివరెడ్డి గారు అరెస్టు, కొడాలి నాని గారు అరెస్ట్ అయ్యారో లేదో తెలియని ఒక విచిత్రమైన పరిస్థితి. వీటన్నిటి మీద సమగ్రంగా బిగ్ డిబేట్లో చర్చించడానికి మనతో ఉన్నారు బండారు వంశీకృష్ణ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. వంశీకృష్ణ గారు నమస్కారం అండి. అండ్ అలాగే పసుపులేటి సురేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే సురేష్ గారు. అండ్ అలాగే లక్ష్మీకాంత్ గారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్తే లక్ష్మీకాంత్ గారు. సో నిన్న లక్ష్మీకాంత్ గారు, టు స్టార్ట్ విత్, నిన్న మీరు చూశారు మొత్తం తాడేపల్లి నివాసం నుంచి ఆయన బయలుదేరి సత్తెనపల్లిలో నాగమల్లేశ్వర విగ్రహావిష్కరణకి వెళ్ళిన సందర్భాల్లో చోటు చేసుకున్న పరిణామాలు, తదనంతరం ఆయన మాట్లాడింది. అవన్నీ మాట్లాడే ముందు ఈ రోజుకి 1 year అవుతుంది పవన్ కళ్యాణ్ గారు ఛార్జీ తీసుకొని. సో ఆ సందర్భంగా ముందర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు చెప్పుకుంటూ స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. ముందుగా ప్యానల్ సభ్యులకి, ముందు 99 టీవీ వీక్షకులకు కూడా నమస్కారం అండి. ముందుగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ఏర్పడిన తర్వాత ఇవాళకి 19వ తారీఖు మా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 4 శాఖలకు సంబంధించి డిప్యూటీ సీఎంగా షార్ట్ షీట్ తీసుకోవడం, ముందుగా మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నామండి. ఇంకా డిబేట్లోకి వివరాల్లోకి వెళ్తే అండి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మొదటి నుంచి కూడా ఆది నుంచి గంజాయి బ్యాచ్ని కలవడం కానీ, పొదుల్లో చేసిన విధ్వంసం కానీ, నిన్న పోలీసులు 11 వాహనాలకు ప్లస్ ఇంకొక 3 వాహనాలకి 14 వాహనాలకి ఇస్తే 2 గంటల సమయంలో వెళ్ళే సత్తెనపల్లికి, తాడేపల్లి నుంచి సత్తెనపల్లికి 2 గంటల వ్యవధిలో వెళ్ళే చోటుకి దారి పొడుగున కావాలని అక్కడ కార్యకర్తల్ని అని చెప్పుకునే సంఘ విద్రోహుల్ని వెనకాల పెట్టుకొని ఎటువంటి విపత్తు సృష్టించారనేది కూడా నిన్న మీడియా ముఖంగా అందరూ చూసుకున్నారు. అట్లాంటిది 2 చావులకు కారణమయ్యారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక మనిషి అతను జాతి పిత కాదు, స్వాతంత్ర యోధుడు కాదు, అట్లాగని వాళ్ళ ఊరికి కూడా ఏం చేసింది కూడా కాదు. ఆయన ఆ ఊరికి, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్త, ఉప సర్పంచ్గా ఉన్న వ్యక్తి. బెట్టింగులకు పాల్పడి జూన్ 5వ తారీఖున గడ్డి మందు తాగి ఆసుపత్రి పాలయ్యి 4 రోజులు హాస్పిటల్లో చావుల వరకు వెళ్ళి చావుని చూశాడు ఆయన. అటువంటి మనిషిని అప్పటికప్పుడు వెళ్ళి పరామర్శ చేయకుండా ఇదే జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా సంవత్సరం తర్వాత ఇప్పుడు వెళ్ళి పరామర్శించడం పట్ల ప్రజలు చాలా హాస్యాస్పదంగా చూస్తున్నారు. అంటే ఈ మనిషికి ఎటువంటి అంటే శవరాజకీయాలు చేయడంలో కానీ, ఇట్లాగా సంఘ విద్రోహుల్ని రెచ్చగొట్టడంలో కానీ, గంజాయి బ్యాచ్ల్ని వెనకాల ప్రేరేపించడం కానీ ఇట్లా చేస్తున్నాడని చెప్పేసి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కన్నా ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్యకర్తలు అనే వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నిన్న ఒక వృద్ధుడు కారు గుద్ది చనిపోవడంతో పాటు ఇంకొక వ్యక్తి అక్కడ సొమ్మసిల్లి ఆసుపత్రి పాలయ్యి అక్కడ ఆసుపత్రిలో చనిపోవడం అయితే చూసాం. ఇక్కడ మా పార్టీలు, మా కూటమిలో ఉన్న పార్టీలు కార్యకర్త కోసం కనీసం
మెంబర్షిప్ అనేది క్రియాశీలక మెంబర్షిప్ అనేది ఒకటి ఏర్పాటు చేసి కార్యకర్తకు ప్రాణాలకు ఏమన్నా అయితే 5 లక్షల రూపాయలు అట్లాగే మెడికల్గా ఒక 50,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ వైఎస్ఆర్సీపీలో కార్యకర్తలని చెప్పుకోవడమే కానీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి విలువలు ఇస్తున్నాడు. ప్రభుత్వం లక్ష్మీకాంత్ గారు, మీ ప్రభుత్వం ఏమైనా మార్గదర్శకాలు జారీ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇక నుంచి పరామర్శలు, పాదయాత్రలు లేకపోతే ఇలా ర్యాలీలు చేసేప్పుడు ఆయన పాటించాల్సిన విధి విధానాలకు సంబంధించి అది ఆయనకి మాత్రమే మీకు కూడా వర్తిస్తుందా? మీ నాయకులకి, మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా వర్తిస్తుంది? మాకు కూడా వస్తుంది కదా. ఆయనలాగే 3 కార్లు 100 మంది సిబ్బంది వాళ్ళు వెళ్ళే చోట మీ ముఖ్యమంత్రి గారికి, మీ ఉప ముఖ్యమంత్రి గారికి అక్కడ ఎస్పీలు ఇది నోటీసులు పంపిస్తారా? అయ్యా మీరు ఫాలో అవ్వండి అని పోలీస్ శాఖ వారు ఇచ్చిన దాని ప్రకారంగా. అలాగే మీ పర్యటనలో కూడా అసాంఘిక శక్తులు చోటు చేసుకోకుండా రాళ్ళు రప్పలు వేసుకొని వచ్చేవాళ్ళు చోటు చేసుకోకుండా ఆదేశాలు జారీ చేస్తారా? ప్రభుత్వానికి ఆ దమ్ముందా? మాది వారాహి ఇప్పుడు ఒకటి సార్ ఇక్కడ డిస్కషన్ చెప్తుంది ఏంటంటే సంఘ విద్రోహులు అక్కడ ఏం చేసినా కానీ ప్రజలు కానీ వాళ్ళకి ఏమీ కాకూడదు. వాళ్ళు చేయలేదా మా మీద బ్లేడ్ దాడులు వారాహి జరుగుతున్నప్పుడు? మరి అదే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మేము వారాహీలు చేస్తున్నాం. అవే మీరు చేస్తే వాళ్ళకి మీకు తేడా ఏంటంటున్నా? మేము చేస్తున్నాం, మేము చెప్తున్నాం కదా. వాళ్ళు అధికారం లేకపోయినా ఇవాళ రోజున ప్రజలు ఇవన్నీ ఆలోచించి 11 సీట్లకి చేసినా కానీ ఇవాళ రోజున వాళ్ళ పరిస్థితి ఏం చేస్తున్నారు? సంఘ విద్రోహ శక్తులుగా ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళ కార్యకర్తల్ని. మరి మీ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందండి సార్? పోలీసులు ఆల్రెడీ మీకు నిన్న అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మనుషులే పోలీస్ యంత్రాంగంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సత్తెనపల్లి వచ్చి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఎస్పీ గారు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు మేము ఇచ్చింది ఇది. నేను అడుగుతుంది ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు, ఆయన ఏం చేశారనేది. మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి నేను అడగలేదు. ప్రెస్ కాన్ఫరెన్స్ పోలీస్ యంత్రాంగం ఏం చేసింది? మేము ఇచ్చింది పర్మిషన్ 11 వెహికల్స్ గాను ఇంకొక 3 ఆపేసి ఉండాల్సింది. అక్కడ అంతమంది ఊరు ఆగుతారని చెప్పేసి మనం ఊహించలేదు కదా సార్. ఆయన డైరెక్ట్ తాడేపల్లి నుంచి వచ్చి సత్యనపల్లి వచ్చి 15,000 మంది అసాంఘిక శక్తులు దాంట్లో చొరబడ్డారని మీ డీజీపీ గారు మీ సీఎం గారికి చెప్పిన మాట. సార్ ఇప్పుడు సీఎం గారు అదే మాట చెప్తున్నారు. ఇప్పుడు ఆయన చేసింది ఏంటంటే 2 గంటల వ్యవధిలో సార్ ఇక్కడ డిస్కషన్ కాదు, ఇక్కడ 2 గంటల వ్యవధిలో సత్తెనపల్లి వెళ్ళాల్సిన మనిషి ప్రతి గ్రామాన ఆగి కావాలని కార్యకర్తలను వెనకబెట్టుకొని ఇవాళ రోజున సత్తెనపల్లి వెళ్ళి ఎంత విద్రోహం చేశాడని చెప్పేసి నేను చెప్తా ఉండంటే మళ్ళీ పోలీసులు చర్యలు తీసుకుంటామని చెప్పేసి నేను చెప్పారు కదా. 1 year అయింది కదండి, ఇంతవరకు ఐడెంటిఫై చేయలేదు. ఇష్యూ గురించి నేను నేది గుంటూరు జిల్లా మిర్చియాడ్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. మీరు నిన్నటిదే మాట్లాడుతున్నారు, రాప్తాడులో ఏమంటే హెలికాప్టర్ అద్దాలు పగల కొట్టిన వాళ్ళ సంగతి ఇంతవరకు మీరు తేల్చలేకపోయారు. పొదిల్లో అరాచకం అన్నారు సార్. మొన్న పొదిల్లో కూడా ఫస్ట్ 14 మందిని తర్వాత 9 మందిని మిర్చియాడ్లో మిర్చి బస్తాలు ఎత్తుకెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆయన ఎంబడొచ్చి ఏం చేశారండి వాళ్ళందరినీ? నాకు అర్థం కాదు. అది ఐడెంటిటీ కాలేదు, ఇంకా బ్లాక్ కలర్ కార్ లో వచ్చి తీసుకెళ్లారని చాలా అయిందిగా ఇంతవరకు 14 బస్తాలు తీసుకెళ్లారు అని చెప్పేసి కారు వాళ్ళది ఐడెంటిటీ కాలేదండి నెంబర్ తో సహా అని చెప్పేసి సీసీ కెమెరా. మరి మీ పోలీస్ యంత్రాంగం, మీ హోంమంత్రి గారు, మీ పోలీస్ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం అనడానికి అయితే లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ డ్యూటీ అయితే వాళ్ళు చేస్తున్నారు సార్. నేను అడిగేదంటే మీరు తరచూ ఆరోపిస్తున్నారు ఇంకా ఆయన ఇన్ఫ్లుయెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది అని అంటుంటారు కదా మీరు, మీ కూటమి పార్టీల నాయకులు. ఇంకా ఉందా? ఖచ్చితంగా అండి. రైట్, ఒకసారి బండారు వంశీకృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. వంశీకృష్ణ గారు, అదండి జనసేన లక్ష్మీకాంత్ గారి అబ్జర్వేషన్ ఏంటంటే అసాంఘిక శక్తులు గుంటూరు జిల్లా మిర్చియాడు, అనంతపురం